వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ భీమిలి శంకరరావం కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జన వినినా తాడేపల్లి పిల్లి మియావ్ అనే పరిస్థితికి వచ్చింది. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. నిన్నటి వరకు జగన్ ఉత్తరాంధ్రతో ఒక ఆట ఆడాడు. 2 నెలల్లో ఉత్తరాంధ్ర జగన్తో ఫుట్బాల్ ఆడబోతుంది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు ఒక కిడ్నాప్, ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్నా. దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక సునకం. ఆ సునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటి. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది. దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొదటిది, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇవ్వలేదు. 2024కి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, ఊర్ల మద్యం షాపులు కాదు కదా, వీధి మద్యం పారిస్తున్నాడు. ప్రభుత్వమే భూమ్ దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి ₹1,00,000 అమ్మబోతే వాళ్ళ ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. అందుకే బాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దానిపైన అనేక ఆరోపణలు చేశాడు ఈ జగన్. అది కిచిడి అని పిలిచాడు. దాంతో నాకు అర్థమైంది ఈ బాబు సూపర్ 6లో ప్రజా ఆదరణ వల్ల జగన్ కి జ్వరం వచ్చిందని. జగన్ చెప్తున్నా, ప్రజల కష్టాల నుంచి ఆ బాబు సూపర్ 6 వస్తుంది. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. కార్మికులు పడుతున్న కష్టాల నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ బాబు సూపర్ 6. ఆ బాబు సూపర్ 6 అనేది ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోని ఎగతాళి చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. ఎంపీలుగా పోటీ చేయాలంటే పక్క నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏకంగా విశాఖపట్నం ఎంపీగా పక్క నియోజకవర్గం నుంచి ఒక అమ్మని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చిత్తూరు జిల్లాకి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ ఉన్నాడే అనిల్ యాదవ్, నెల్లూరు ప్రజలు చీపో అంటే ఆయన తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేస్తాడు. ఇంకా ఏకంగా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్కి అవకాశం ఇచ్చారు. కరెక్ట్ గా ఒక 6 నెలల తర్వాత నాకెంత డబ్బులు ఇస్తామని జగన్ అడిగాడు. నాకు వద్దురా బాబు అని ఆ క్రికెటర్ ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. కర్నూలు ఎంపీగా సొంత పార్టీ మంత్రిని ఎలమంటే నాకు వద్దురా బాబు, కావాలంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటానని చెప్తున్నాడు. తిరుపతి ఎంపీగా వాళ్ళ ఎమ్మెల్యేని పంపిస్తే అసలు నాకు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ టికెట్ కూడా వద్దని ఏకంగా పారిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. 175 స్థానాలకి 75 స్థానాల్లో కనీసం అభ్యర్థులు ఈ రోజు దొరికే పరిస్థితిలో ఈ వైకాపా పార్టీకి లేనే లేదు. ఎన్నికల ముందల బీసీ సోదరులు ఏమన్నాడండి? బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని చెప్పాడు. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులు వెన్నముక్క ఎరగొట్టాడు. దళితుల్ని చంపి శవాల్ని ఏకంగా డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికీ 62 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు చెందిన వాళ్ళు. వాళ్ళ సొంత సామాజిక చెందిన ఒక్క నాయకుడిని కూడా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాల, ఆ వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేయాల. అంటే బీసీ సోదరులు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత బీసీ ఎస్సీ నాయకులు ఏం చెప్పారో ప్రజలందరూ తెలుసుకోవాలా. వాళ్ళ పార్టీకి చెందిన యాదవ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలకి గౌరవం లేదు అని చెప్పారు. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి నాయకుడు సంజీవ్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ మా ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదు, కనీసం ఒక్క అపాయింట్మెంట్ కూడా నాకు ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే ఐలేజా గారు జగన్ కి దళితులు అంటే కనీసం గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు వైకాపా పార్టీలో దళిత ఎమ్మెల్యే కేవలం ఒక స్టిక్కర్ అని చెప్పే పరిస్థితికి వచ్చాం. అంతేకాదు బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 బీసీలకి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకు చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది తెలుసుకున్న వైకాపా నాయకుల బిడ్డలు ఆ అమర్నాథ్ గౌడ్ని చితకబాదారు. అంతేకాదు అతను చదువుతున్న టెక్స్ట్ బుక్ నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది బీసీ సోదరులంటే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ఇది దయచేసి ఇక్కడున్న బీసీ సోదరులందరూ గమనించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా ఈ ప్రభుత్వం వదలపెట్ల. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఇసుక మైన పోరాడిన వరప్రసాద్ని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడో అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించింది ప్రభుత్వం. ఏకంగా తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అతనికి గిఫ్ట్ ఇచ్చాడు ఈ జగన్.
తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రజలందరూ ఆలోచించాలా, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ప్రభుత్వ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తాడా? అది ఈ జగన్ కున్న అహంకారం. అది ఈ జగన్ కి బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు. మీ లోకేష్ ని కూడా చూస్తే జగన్ కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో 1 తీసుకొచ్చి నా గొంతు నొక్కేదానికి ప్రయత్నించాడు. నా మైక్ లాక్కున్నాడు. నేను స్టూల్ ఎక్కి ప్రజలకు చేతులు ఊపితే ఆ స్టూల్ లాక్కుని వెళ్ళారు. ఏకంగా ఒక వెహికల్ ఎక్కి చేతులు ఊపితే ఆ వెహికల్ కూడా సీజ్ చేశాడు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరూరు ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతున్నానండి. ఈ ఎర్ర బుక్కు పైన కూడా కేసేస్తున్నాడు ఈ సైకో జగన్. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాల్లో ఉంటావు. నాది స్టాన్ఫర్డ్ MBA అవుతే నీది 10th క్లాస్ పేపర్ లీక్. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం రోడ్డు పైన ఒక్క గుంట పూడ్చలేవు. నేను TCL, HCL, ఫాక్స్కాన్, అదానీ ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఆయనకి 2 బటన్లు ఉండే, మన కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమంటాడు. తల్లి ఊదొద్దు, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమం రాకుండా చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, పసుపు కుంకం ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, పండగ కానుక ఇచ్చారు, పసుపు కుంకం ఇచ్చారు, ఏకంగా అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఈ జగన్. అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 2 హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇది అమ్మ ఒడిలా కాదు తల్లి. ఒకరుంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఈ ఆర్థిక సహాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, ఎత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది.
ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. ఈ 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క తట్టం మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగొడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా అంతేకాదు, పరిపాలక రాజధాని తీసుకొస్తానని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నారు. దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, స్వాతంత్ర సమర యోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లు పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకు హామీ ఇస్తున్నా, ఆ ప్యాలెస్ ని ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయల, ఎంత అన్యాయమో చూడండి. అది ప్రజలకు అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో విజయసాయిరెడ్డి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డిని ఇంకో వ్యక్తిని పంపించారు. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కలిసి ఈరోజు పెద్ద ఎత్తున బాక్సైట్, లాటరైట్ మైన్లు కొట్టేస్తున్నారు. జీవీఎంసీని ఏకంగా అవినీతి అడ్డాగా మార్చేసింది ఈ ప్రభుత్వం. చెత్త పన్ను పెంచారు తప్ప ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు ఈ ప్రభుత్వం. అంతెందుకు, ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు 1500 PhD పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 కోట్ల గ్రాంట్ కూడా తప్పుదారు పట్టించింది ఈ ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు హుదూద్ తుఫాన్ వస్తే మన బంధువులకైనా తొందరగా స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మాకు ఇంట్లో సీమంతం ఉండే, కరెక్ట్ గా 10 నిమిషాలు వచ్చి ఇంకా నేను బయలుదేరాలి, విశాఖపట్నానికి హుదూద్ వస్తుందని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారు. కరెంట్ అందించారు, పాలు అందించారు, కూరగాయలు అందించారు. అందుకెందుకు ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బాబు గారు కలిసి మొత్తం విశాఖపట్నాన్ని పర్యటించారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా చేతులు తిప్పి ఊపారు. అప్పుడే మోడీ గారు ఆశ్చర్యంగా బాబు గారిని అడిగారు, ఇంత విధ్వంసం జరిగినా ప్రజలు నవ్వుతున్నారు ఏంటి అంటే, మనం చేసిన మంచి పనుల వల్ల సార్ ప్రజలు మన ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. అది మా గుండెల్లో పెట్టుకుంటాము. టైం డేట్ రాసుకోండి. హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ పట్టణంలో నేను పాదయాత్ర చేశా, ప్రజలు పడుతున్న కష్టాలు నేను చూసా. ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రక్లంతా సిటీ లోపల రాకుండా చేస్తాం. అంతేకాదు, మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నేస్తాం, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా
ఒక ఐటీ హబ్ గా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న భూములకి నేను ఐటీ పరిశ్రమ తీసుకొచ్చా. ఆనాడు అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఆనాడు తీసుకొస్తే వీళ్ళ డబ్బుల కోసం ఆ పరిశ్రమ ముందరికి వెళ్ళట్లేదు. అందుకే నేను చెప్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.